హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో ఇక్కడే వినోద్ దగ్గరనైతే 2 days ఉన్నాను నేను. సో 2 days ఫుల్ వర్షం ఉండే, సో కాబట్టి ఇక్కడే ఉన్నా అండ్ పొద్దున్నే నీట్గా రెడీ అయిపోయినా అండ్ ఇక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ నుండి మనకు బైసెల్ అని చెప్పేసి ముల్ హౌస్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ముల్ హౌస్ దాటినామంటే మేబీ ఒక 30 kilometers బైసెల్ అని ఉంటుంది. బైసెల్ వచ్చేసి స్విట్జర్లాండ్ కిందకి వస్తుంది. సో వినో అంటున్నాడు కదా, ఇక్కడ మొత్తం స్విట్జర్లాండ్లో మొత్తం కాస్ట్లీ ఉంటాయి, ఏమైనా గ్రాసరీస్ ఇట్లా ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కూడా ముందే కొనుక్కోండి, అంటే లైక్ ముల్ హౌస్లో ఇట్లా కొనుక్కోండి అని చెప్పేసి అన్నాడు. సో అయితే నిన్ననే మేము అట్లా బయటికి వెళ్ళేసి షాపింగ్ పోయేసి మొత్తం ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ అయితే కొనుక్కున్నాము. అంటే ఫుడ్కి దానికి సంబంధించింది ఇట్లా. అండ్ అది చాలా కాస్ట్లీ, బట్ ఇండియన్స్ తగిలితే తగలొచ్చు, ఓన్లీ టూరిస్టులు తగులుతారని చెప్పేసి అని అన్నారు. అండ్ హోటల్స్ అవన్నీ కూడా ట్రై చేయడం వేస్ట్ అక్కడ. సో వీలైతే క్యాంపింగ్లో వేసుకోవాలి. ఫ్రాన్స్ లాగా అక్కడైతే మనం క్యాంపింగ్ చేసుకోవడానికి కుదరదంట. సో క్యాంపింగ్ ప్లేసెస్లో వేసుకోవాలి అని చెప్పేసి అని అన్నాడు. సో ప్రతిరోజు మనం క్యాంపింగ్ ప్లేసెస్ చూసుకునేలాగా వెళ్ళాలి. ఎందుకంటే హోటల్స్లో అంటే మీకు తెలుసు, నేను జస్ట్ బైసెల్లో వెతికాను. జస్ట్ వెతికితే 9,000 10,000 అట్లా చూపెడుతుంది. చాలా ఎక్స్పెన్సివ్ కదా అది. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇవాళ నుండి ఒక ప్లానెడ్గా వెళ్ళాలి. అండ్ స్విట్జర్లాండ్ లోపల నేను వెళ్ళట్లేదు. ఇన్ ఫ్యూచర్లో నా దగ్గర చాలా డబ్బులు ఉండి మంచిగా ఉన్నప్పుడు అప్పుడు నేను స్విట్జర్లాండ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం స్విట్జర్లాండ్ లోపలికి వెళ్ళట్లేదు, బట్ జస్ట్ టాప్ స్విట్జర్లాండ్ ఉంటుంది కదా, ఆ పైకి వెళ్ళి సైకిల్ రూట్లోనే వెళ్తున్నాను. అండ్ అక్కడ నుండి ఆస్ట్రియా వెళ్తా అన్నట్టు. స్విట్జర్లాండ్ దాటంగానే ఆస్ట్రియా, బట్ స్విట్జర్లాండ్లో మనం ఎన్ని రోజులు రైడ్ చేస్తాం అనేది తెలియదు. 10 days 15 days అనేది నాకు ఐడియా లేదు, బట్ నేను ఒకసారి మ్యాప్ కూడా వేస్తాను, మీకు చూడొచ్చు. అండ్ ఇది ప్లాను. అండ్ ఇక్కడ నుండి వెళ్తున్నా. విను మాత్రం చాలా బాగా చూసుకున్నాను నన్ను. అండ్ నాకు చెప్పాలంటే నాకు తమిళ్ నుండి ఎవరైతే ఫ్రెండ్స్ లేరు. ఫస్ట్ టైం చాలా దగ్గరగా అనిపించింది అండ్ చాలా క్లోజ్గా అయింది అన్నట్టు. అండ్ ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పేసి అని అనుకుంటా నేను అయితే. బట్ యా, ఈవెన్ నాకు బెడ్ ఇచ్చి అతను కింద పడుకున్నాడు. ఫుడ్ కానీ అన్నీ, ఎందుకంటే అతను సైక్లిస్ట్ కాబట్టి తనకు అన్నీ తెలుసు. సో దట్ మంచి ఫుడ్ కూడా పెట్టిండు. రియల్లీ చాలా హ్యాపీ. అట్లా మన వాళ్ళు ఎక్కడున్నా చాలా బాగా చూసుకుంటారు అని చెప్పేసి. అండ్ సేమ్ కమ్యూనిటీ, సైక్లింగ్ కమ్యూనిటీ. సో అది. అండ్ తను కూడా దగ్గర 23 దేశాలు తిరిగిండు ఇక్కడ యూరోప్లోనే స్టూడెంట్గా ఉంటూనే. సో అది ముచ్చట. సో ఇప్పుడు పోతూ ఉంటే నేను సిటీని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ చూపెడుతూ వెళ్తాను. అండ్ పోదాం పదండి, చాలాసేపు మాట్లాడాను. థ్యాంక్ యూ. ఆల్వేస్ వెల్కమ్. ఎనీవే ఇది వచ్చేసి సిటీ అన్నట్టు. సో మనం ఇప్పుడు సిటీలోనే ఉన్నాము, రైడ్ చేస్తూ ఉన్నాము. అండ్ అతనైతే లైక్ అతనికైతే బాయ్ చెప్పేసి బయలుదేరాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సిటీ మెయిన్ సెంటర్కి అయితే వెళ్తున్నా, సో దట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ పోవచ్చు. ఒక్కసారి ఇటు వెళ్ళినామంటే అక్కడ రివర్ ఉంటుంది, రివర్కి వెళ్ళినామంటే సెట్. ఇదంతా సైక్లింగ్ చేసుకునే ఏరియా అన్నట్టు. ఇది వచ్చేసి మనం సిటీ సెంటర్కి వచ్చేసినాము దగ్గరికి. మన వినోద్ గురించి కూడా చెప్పాలి, చాలా విషయాలు సో షేర్ చేసుకునేవి ఉన్నాయి. సో అతని లైఫ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అదంతా తను చెప్పాడు. సో తను ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్దామని అనుకుంటాను. సో అంతలో ఇది ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ లాంటివి ఏమైనా చేయొచ్చు. ఇక్కడ స్టార్ బక్స్ చూడండి ఎలా ఉందో, ఇది స్టార్ బక్స్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, బట్ కుకీస్ అవి ఉన్నాయి, చూద్దాం ఏం తింటున్నాం. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వచ్చాను. సో ఇక్కడ మనకు చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే ఉంటాయి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రాపర్గా ఈ బౌల్ చూడండి, మొత్తం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టమాటాలు కానీ ప్రతి ఒక్కటి ఉన్నది. అండ్ ఇవి వచ్చేసి ర్యాప్స్, అది కూడా పోలే అంటే చికెన్ ర్యాప్స్ అన్నట్టు. ఇదంతా శాండ్విచెస్, ఇదంతా మీరు చూసుకోవచ్చు శాండ్విచెస్. ఇది కూడా శాండ్విచ్, బట్ ఎగ్ శాండ్విచ్. సో ఇవన్నీ చికెన్ శాండ్విచెస్ అవన్నీ. మనము మైదా తినొద్దని అనుకుంటాం కదా,
బట్ అది తినొచ్చు అని చెప్పేసి చెప్పిండు, అట్లేం ఉండదు అని అన్నారు. పోలెట్ కర్రీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. బ్రేక్ఫాస్ట్లో నీకు ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు. సో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ అన్నట్టు. చాలా చల్లగా ఉంది చూసుకుంటే, బట్ గట్టిగా ఉంది. ఇది ఎట్లా తింటారో తెలియదు కానీ చాలా గట్టిగా ఉంది. బట్ ఇది మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఆపుతుందని అయితే అనుకుంటాను. చూద్దాం, తినేసి బయలుదేరు. సో ఇది వచ్చేసి సిటీ సెంటర్ అన్నట్టు. మనం చూసుకుంటే ఇదే సిటీ సెంటర్. అండ్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చూడండి గాయస్, నేను చూపెడతాను మీకు. ఇది వచ్చేసి సిటీ సెంటర్. నేను చూపెట్టాను కదా, కంపల్సరీ ఫ్లవర్స్ తోటి చాలా నీట్గా అయితే డెకరేట్ చేసి ఉంటారు బ్రిడ్జెస్ పైన. ఇలాంటి బ్రిడ్జెస్ చాలా కనబడతాయి, ఎందుకంటే ఈ రివర్స్ త్రూ అవుట్ ద ఫ్రాన్స్ వెళ్తాయి అన్నట్టు, యూరోప్ మొత్తం వెళ్తాయి అన్నట్టు. సో మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి రివర్. అండ్ ఈ బిల్డింగ్ మాత్రం చాలా నీట్గా మంచిగా లైక్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ కనబడుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ అటు సైడ్ కూడా రివరు, ఈ రివర్ మీకల్ బ్రిడ్జ్ మొత్తం సిటీ సెంటర్. ఇక్కడ ప్రతి సిటీ సెంటర్లో మనకు ఏముంటాయంటే ఓల్డ్ చర్చెస్ ఉంటాయి. ఈ బిల్డింగ్ మాత్రం వింటేజ్గా అథెంటిక్గా అట్లనే ఉంచారు అన్నట్టు. అండ్ వాటర్ కూడా ట్రాన్స్పరెంట్గా క్లీన్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా బర్డ్స్ ఇట్లా వేటికి కూడా ఫుడ్ పెట్టడం అనేది ఇల్లీగల్ అంట, పెట్టొద్దంట. నాకు తెలియకుండా పెట్టాను నేను ఒకసారి. అండ్ ఇంకా ఎక్కడైనా కూడా వైల్డ్కి ఫీడ్ చేయొద్దు అని చెప్పేసి ఉంటుంది. ఇది ముచ్చట మొత్తం. ఇంకా ఇక్కడ నుండి మనం వెళ్దాం పదండి. సో మీరు సిటీస్లో మధ్యలో చూడొచ్చు, సిటీ మధ్యలోనే ఇల్లులు, ఇంటి దగ్గర మంచి సైక్లింగ్ ట్రాక్స్ అయితే వేశారు. మళ్ళీ ఒకసారి నిరూపించబడుతుంది అన్నట్టు. సో దట్ సిటీస్ వీళ్ళందరూ కూడా సైక్లింగ్కి ఎంత ఇస్తారో ప్రిఫరెన్స్. సో మనం ఒక్కసారి ఈ సైక్లింగ్ ట్రాక్ ఎక్కితే మనకి ఇళ్ళు ఉండదు. గైస్ ఒక విషయం చెప్పాలి. ఇప్పటిదాకా మనము అతను కలిసినాం కదా వినుని. సో తను ఇక్కడ పీజీ చేస్తున్నాడు అని చెప్పిండు. సో పీజీ ఏంటి అంటే ఇక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నావు అని అంటే ఇక్కడ పిహెచ్డీ చేసేటప్పుడు పిహెచ్డీ చేసేటప్పుడు జాబ్ చేయడం అనేది ఇల్లీగల్. అండ్ కాలేజ్ వాళ్ళు అంటే యూనివర్సిటీ నుండి 1500 euros ఇస్తారంట, అంటే 1,50,000 రూపాయలు ఇస్తారు. సో దానికి గాను తను రెంట్ తీసుకుంటాడు కదా, తన స్టూడియో రెంట్ వచ్చేసి ఒక 35,000. సో స్టూడియో రెంట్ కడతాడు, మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో తిండికి దీనికి యూజ్ చేస్తాడు. మిగిలిన కొన్ని డబ్బులు ఏవైతే ఉంటే టూర్స్ ఇట్లా వేసుకొని లైక్ అతను చూసుకుంటాడు. ఇప్పటికి 23 కంట్రీలు తిరిగిండు అని చెప్పిండు. అదేవిధంగా స్టూడెంట్ అయితే స్టూడెంట్కి క్యాబ్ కూడా ఇస్తారంట. ఇప్పుడు తనకి 35,000 కదా రెంటు, దాని మీద 30% అంటే మీరు ఆలోచించండి, ఒక 10,000 అట్లనే పోతాయి. అంటే ఇంక 25,000 మాత్రమే రెంట్ కడతాడు అన్నట్టు. సో ఇక్కడ ఎవరికైతే శాలరీస్ తక్కువ ఉంటాయో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ విధంగా మనీ అనేది తక్కువ ఇవ్వడం జరుగుద్ది, లైక్ తక్కువ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి. సో ఇది ముచ్చట. ఈ విధంగా స్టూడెంట్ లైఫ్ అయితే ఉంటుంది. కానీ ఒకవేళ పిహెచ్డీ కాకుండా స్కాలర్షిప్ లేకుండా కనుక ఉంటే కొంచెం ఎక్కువ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది ముచ్చట. సో కాబట్టి వాళ్ళకు సింపుల్గా ఈజీగా ఉంటుంది లైఫ్ స్టూడెంట్స్కి. బట్ వన్స్ లైఫ్ సెటిల్ అయినాక
ఇంకా చూడాలి, సెటిల్ కావడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. బట్ యూరోప్లో సెటిల్ అవ్వాలంటే కంపల్సరీ ఫ్రెంచ్ వస్తేనే సెటిల్ అవ్వగలుగుతాం, ఫ్రెంచ్ వస్తేనే జాబ్స్ ఇస్తారు. ఇక్కడ కొన్ని కొండలు ఉన్నాయి, అందుకే ఎక్కుతా దిగుతా అంటే గాలి లేదా ఆయాసం రావడం జరుగుతుంది. సో గాయస్, ఇప్పుడు మనం పోతున్నది యూరోవెలో 6 అనే రూట్లో. ఇక్కడ నుండి మనం చెప్పా కదా బేసైల్ వెళ్తే 3 కంట్రీస్ల యొక్క బార్డర్లో మనం బేసైల్ ఎంటర్ అవుతాము. ఇప్పుడే ఒక ఆమె స్విట్జర్లాండ్లో ఉంటారు, తను ఇన్ఫ్లుయెన్సరే అన్నట్టు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తారు. తను చెప్పింది వీలైతే మనం కలుద్దామండి అని. వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వస్తున్నారంట. అందువేలో జస్ట్ కలిసి వెళ్తా అండ్ చూద్దాం. రోడ్ చూడండి, ఫుల్ గ్రీనరీ అండ్ ఇందులో కూడా మంచిగా రోడ్ వేసిర్రు, మస్తు ఉంది అసలు చెప్పాలంటే. ఇప్పటికీ 17 కిలోమీటర్లు ఏమో దొక్కినా, స్మూత్గా వెళ్ళిపోతుంది బైసైకిల్. మీకు ఒకటి చూపెట్టాలి, ఏంటి అని అంటే నేను ఇట్లా సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాను కదా. కొంచెం మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి బుక్స్ అన్నీ కనబడుతున్నాయి కదా షెల్ఫ్లో. ఇవి వచ్చేసి ఒక లైబ్రరీ లాగా అన్నాడు, పబ్లిక్ లైబ్రరీ లాగా. సో ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకొని మళ్ళీ అక్కడ పెడతారు. ఇక్కడ కూర్చొని చదువుకుంటారు, మళ్ళీ అక్కడ పెడతారు బుక్స్. మొత్తం ఫ్రెంచ్లో ఉన్నాయి ఇవన్నీ బుక్స్ కూడా మొత్తం చూసుకుంటే. అండ్ చూడండి, ఇక వర్షం అయితే పడే అవకాశం లేదు వీటిపైన, బుక్స్ కూడా ఏం ఖరాబ్ కావు. సో చూసుకుంటే దీని యొక్క ఇగో ఇట్లా ఇది రోడ్డుకి ఇట్లా ఉన్నది. ఇక్కడైతే వీళ్ళు ఈ విధంగా అరేంజ్మెంట్ చేసారు. ఇది 2017 అక్టోబర్లో ఇనాగ్రేట్ చేసారంట. ప్రోటీన్ బార్స్ అయితే కొనుక్కున్నా కొన్ని. ఇంకా ఈ ప్రోటీన్ బారు 60 గ్రామ్స్ ఉంటుంది. ఇది మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. మధ్యాహ్నం లంచ్ లేకుండా డైరెక్ట్ డిన్నర్ వరకు పోవచ్చు దీంతో. అందుకే నడిపిస్తాను దీన్ని. నైస్. సో మనం బయలుదేరిన కాంచెల్లి 50 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ముల్ హౌస్ అని చెప్పేసి అని అంటారు ఇది. సో ముల్ హౌస్ వచ్చాము. ఇక్కడ నుండి బేసైల్ అనే ఒక ప్లేస్ ఉంది, అది స్విట్జర్లాండ్కి ఎంట్రీ అయినట్టు. సో అది ఇంకొక 30 కిలోమీటర్లు ఏమో ఉంది. సో అక్కడికి వెళ్ళామా లేదా అనేది తెలియదు. బట్ నేనైతే ఇవాళ నైట్ స్విట్జర్లాండ్లో స్టే చేయాలనుకోవట్లేదు. బేసైల్ అనే ప్లేస్కి ముందే ఎక్కడైనా క్యాంప్ వేసుకుందాం అనేది ప్లాన్. చూద్దాము ఎక్కడ వేసుకుందామా ఏంటి అనేది. ఇవాళ ఫ్రాన్స్లో లాస్ట్ రోజు మేబీ. నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే, ఈ ఫ్రాన్స్ సైక్లింగ్ రూట్స్ సేమ్ మన కొరియా సైక్లింగ్ రూట్స్ ఎట్లున్నాయో అట్లనే అనిపిస్తుంది. నేను కొరియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డెగూకి వెళ్ళే ముందు ఇదే విధంగా ఉండే సేమ్. ఇప్పుడు నాకు సేమ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ ఇట్లనే రివర్ పక్కనే ఉంటుంది అండ్ సైక్లింగ్ చేస్తూ వెళ్ళుంటే నాకు బాగా అనిపిస్తుంది. లైక్ కొరియా రైడ్ మాత్రం మంచి బ్యూటిఫుల్ మెమోరీస్ అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉండేటివి అక్కడ. ఒకసారి వెళ్ళండి ఎవరైనా సైక్లింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు. అరౌండ్ కొరియా వేయండి, రంజితాన్ వీల్స్ కాదు గుర్తొస్తాడు మీకు. అమ్మ ఎట్లా దక్కిండ్రు 5 మార్కుడు అనుకుంటా. అరౌండ్ కొరియా.
సో బైసిల్ అనే సిటీలో లైక్ ఏదో ఇండియన్ రెస్టారెంట్ ఏదో కనబడ్డది, నాకు ఎందుకో అనిపించింది ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామా అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి పోతున్నా. అండ్ ఆల్వేస్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇండియన్ టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అస్సలు ఉండదు. బట్ ఆస్ట్రేలియాలో నేను ఇండియన్ టేస్ట్ని టేస్ట్ చేశాను. చాలా రేర్గా ఇండియన్ టేస్ట్ దొరుకుద్ది. అండ్ ఇలాంటి ఫ్రాన్స్, యూరోప్ లాంటి సిటీస్లో అస్సలు దొరకకపోవచ్చు. అండ్ ఇప్పుడు వెళ్తున్నా, అసలు రేట్లు కూడా ధూళి తీరిపోతాయి కొన్నిసార్లు, కానీ చూద్దాం ఒకసారి. ఆకలి అవుతుంది, పొద్దున సరిగా తినలేదు, ఆ బ్రెడ్ ఏదో తిన్నా. ఆఫ్టర్నూన్ అంటే ఇక తినలేదు, టైము 4:30 అవుతుంది. ఏమనుకుంటాను అంటే ఒక అర్ధగంట సేపు అక్కడ తినేసి 5 గంటల వరకు, 5:30 వరకు అక్కడికి బయలుదేరితే ఇంకొక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు దొక్కి బైసెల్కు ముందే క్యాంప్ వేసుకుందాం అనేది ప్లాను. రేపు బైసెల్లో సిమ్ తీసుకొని స్విట్జర్లాండ్ వెళ్తే మళ్ళీ వేరే సిమ్ తీసుకోవాలి. ఇప్పుడైతే లైకా నడుస్తుంది నాది, LYCA అని చెప్పేసి సిమ్, అది బాగానే ఉంది ఇప్పటివరకు అయితే, నెట్ ఇట్లా అంతా. స్విట్జర్లాండ్లో మరి వేరే సిమ్ తీసుకోవాలి అని అన్నారు. సో చూద్దాము ఎలా ఏ సిమ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా తెలియదు. సిస్కామో ఏమో అన్నారు, నేను తీసుకొని మరి చూడాలి. ఇక్కడ ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడల్లా నేను ఆ కంట్రీ యొక్క సిమ్ బెస్ట్ నెట్వర్క్ తీసుకొని నేను ప్లాన్ చేసుకుంటా, అట్లనే ఏది బెటర్ అయితే అది తీసుకుంటా. చూడండి ఎంత బాగుంది అసలు, అది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. చర్చి అబ్బా, ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది అసలుకి. నైస్ అసలు. ఈ ముల్హౌస్ సిటీయా, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సిటీ. చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. నైస్. ప్రపంచంలో ఎన్ని రెస్టారెంట్లు ఉండగా మన ఇండియన్ రెస్టారెంట్కి ఎందుకు పోదాం అనుకున్నా అంటే, మరి ఏం చేస్తాం, మన నాలుకలు అలాంటివి, ఇవాళ ఎందుకో తినాలనిపిస్తాను. ఓహో, మళ్ళీ గాడి తిరిగి చర్చి కాడికి వచ్చిన చూడురి, అదే హైలైట్ నాది. కుక్కను పెట్టుకొని అడుక్కుంటాడు, ఒక్కొక్క లాగున్నారు కదా. ఇక్కడ సైకిల్ ఏదో ఒక్కొద్దేమో, మేబీ ఐ థింక్ ఒక్కొద్దు కావచ్చు అనిపిస్తుంది. బెటర్ నడుచుకుంటూ పోతే బెటర్ ఏమో. ఎవరు లంగో ఎవరు దొంగ కూడా తెలుస్తలేదు ఇక్కడ. ఐ థింక్ దొక్కదేమో సైకిల్. చూడండి, పీపుల్స్ని చూడాలని చాలా అనుకుంటారు కదా, స్విట్జర్లాండ్ వచ్చిన వాళ్ళు అట్లా ఫ్రాన్స్ కూడా వచ్చిపోవాలంటే పక్కనే ఇది ఉంటుంది ముల్ హౌస్, ఆ పక్కనకే ఇక్కడికి వచ్చిపోవచ్చు. ఇది వచ్చేసి సిటీ సెంటర్ అన్నట్టు, నేను కరెక్ట్గా సిటీ సెంటర్లోకి వచ్చిన. సరేలేండి, ఏదో సిటీ సెంటర్ చూడాలని రాసి పెట్టింది. అండ్ ఇక్కడ ఒకటి చూసిరా మీరు, ఈ సేమ్ కొరియాలో చూసాను నేను. ఇక్కడ చూసి అక్కడ కాపీ చేసిరో, అక్కడ చూసి ఇక్కడ కాపీ చేసిరో తెలియదు. అండ్ ఇండోనేషియాలో కూడా చూసాను ఇట్లనే. ఎవడు ఇబ్బంది తినకుండా పోతారు, కొంచెం కూడా భయం లేకుండా పోతారు. అండ్
పోవచ్చులేండి. చాలామంది దొక్కుతారు ఇక్కడ. ఇండియన్ గ్రిల్ ఇదే, అది ఇండియన్ గ్రిల్. ఓకే, 2 persons. ఎట్లుందో ఇక్కడ తెలియదు. విల్ సీ. సో ఇది వచ్చేసి ఈ రెస్టారెంట్, దీన్ని ప్రమోషన్ చేయట్లేదు. సో ఇది మన ఇండియన్ రెస్టారెంట్ అన్నట్టు. మనకు దగ్గర 1700 రూపాయలు అయింది. అది కూడా ఒక కర్రీ, చికెన్ కర్రీ ఉండు రైస్కి. నేను మీకు చూపెడతాను. ఇది వచ్చేసి మెన్యూలు. నేనే మన క్యాబేజీలు కనబడుతున్నాయి చూడండి, సమోసాలు కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ ఫిష్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టారు, ఫిష్, చికెన్ ఇదంతా కూడా. అండ్ కానీ వీళ్ళు వచ్చేసి పంజాబ్ నుండి, ఈజీగా తెలిసిపోతాను వాళ్ళ లాంగ్వేజ్. సో ఎక్కడైనా కూర్చొని తిందాం పట్టండి, ఇంకా ఇక్కడ కూర్చొని తిందాము. సో నేను చెప్పిన ఫుడ్ ఇది వచ్చింది నా కోసం. లైక్ వాళ్ళు ఇంకా ఇండియా నుండి వచ్చినాయి అని చెప్పేసి సైకిల్ ఇట్లా అంతా చూసిరు. నాకు ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు అన్నట్టు. గుడ్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. Yeah, nice. కొంచెం కడుపు నిండా తిన్న తర్వాత కొంచెం కర్రీ మిగిలింది, అది కూడా బాక్స్లో పెట్టి పంపించారు. రైస్ కూడా ఇచ్చేసి అండ్ కొన్ని వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. సో దట్ దాని మధ్యలో దాహం వేస్తే తాగడానికి. ఎక్కడైనా క్యాంప్ వేసుకొని నిమ్మలంగా ఇదే నైట్ తినేసి మంచిగా కడుపు నిండా నీళ్ళు తాగి బయలుదేరుతా. అండ్ చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ భయ్యా, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సో అక్కడ నుండి తినేసి వచ్చేసా. లైక్ బయలుదేరిన 32 యా, ఇంకా 32 కిలోమీటర్లు ఏమో ఉంది బైసల్. మేబీ నేను ఒక 10-15 ఎక్కువ, ఒక 15 ఉండేటట్టు చూసుకుంటా. రేపు మనోళ్ళు వస్తా అన్నారు అక్కడికి. సో దట్ కలిసి మరి జూరిచ్ వెళ్ళి జూరిక్ నుండి అక్కడ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేయాలి రైడ్. ఇక్కడ క్యాంప్ వేసుకోవడానికి బాగానే ఉంది, ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు. కానీ నాకే అంత సేఫ్ అనిపించట్లేదు చూస్తే. విల్ సీ, ద బెస్ట్ ప్లేస్ చూసుకొని ఇద్దాం. కొంచెం ఎలివేషన్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఏమన్నా తొక్కకుండా తను టక్కున నక్కిలా కురికింది. అసలు వీడియో ఇద్దామంటే దొరకలే పంది. భలే ఉంది, ఇంత పెద్ద తోక, లైక్ ఇంత మంచిగా గుబురు తోకకున్నాయి. అండ్ ఈసారి కనబడితే చూపెడతాను. సో రివర్ సైడ్ క్యాంప్ అయితే వేసేసాను. అండ్ మీరు చూడొచ్చు, అండ్ ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది రివర్ మాత్రం. చూడండి, ఇక్కడ వేయడం అంత ఓకే కాదు, బట్ ఒక ఈవినింగ్ వేసుకొని పొద్దుగాలనే లేచి వెళ్ళిపోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఒక్కరుంటే ఏం కాదంట. అంతేకాకుండా గ్రూప్గా, గుంపులుగా అట్లా క్యాంప్ వేసుకోకూడదంట. అండ్ ఇలా వేసుకోవచ్చు అంట క్యాంపు. ఒకరు వేసుకోవచ్చు అండ్ నైట్ ఉండేసి పొద్దుగాల వెళ్ళిపోవచ్చు. అసలు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అది ముచ్చట. చూడండి,
మిగతా సామాన్లన్నీ ఇలా పెట్టేసుకొని కాఫీ తాగుదాం అనుకున్నా, బట్ వద్దు. అప్పుడు తెచ్చుకున్న చికెన్ రైస్ ఉన్నది, అది నిమ్మలంగా తిని నైట్ పడుకున్నాం అంటే పొద్దుగాలనే లేస్తాం. ఇక టైం 8 అవుతున్నట్టున్నా, 7:30, 8. సో గాయస్ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు వాతావరణం, ప్యూర్ నేచర్లో. నేను చికెన్, మంచి బాస్మతి రైస్, ఆహా అమేజింగ్. సూపర్, నాకు ఇచ్చే వేరప్ప.